ఉపాధ్యాయులు లేక విద్యా బోధన కరువు అవుతుంది. ప్రభుత్వం పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని అందిస్తున్నామని చెప్తున్న ఆ మాటలు నేడు మూటలకే పరిమితం అవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం పరిధిలోని హిమాయత్ నగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు గణిత శాస్త్రం సోషల్ బోధించే ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు ఆవేదన అంతా ఇంత కాదు. 10 పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని డైలాగులు మగ్గుతున్నారు. హిమాయత్ నగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 178 మంది 10వ తరగతిలో 43 మంది ప్రస్తుతం విద్యా సంవత్సరానికి విద్యను అభ్యసిస్తున్నారు. ఆ విద్యార్థులు గణితం సోషల్ బోధించేవారు ఈ విద్యా సంవత్సరంలో లేకపోవడంతో ఎంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని ఆ విద్యార్థులు కోరుతున్నారు. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మాకు అసలు మ్యాథ్స్ అనేది సార్ లేరు, ఇంకా సబ్జెక్ట్ కూడా లేదు. మాకు ఎప్పటి నుంచో ఎప్పుడు లేనిది మాకు మ్యాథ్స్ వస్తుందని అనుకుంటున్నాము, కానీ ఎప్పటి నుంచో మాకు మ్యాథ్స్ లేనందుకు మాకు భయంగా అనిపిస్తుంది. ఇంకా మార్చ్ 16కి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఇంకా మేము ప్రాక్టీస్ చేసుకుందామన్నా కానీ ఆ క్వశ్చన్ అర్థం కానిది ప్రాక్టీస్ ఎలా చేయాలో కూడా అర్థమవుతలేదు. టీచర్స్ కూడా 2 పీరియడ్స్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడంటే ఆగస్ట్ నుంచి మాకు అసలు మ్యాథ్స్ అనేది జరుగుతలేదు. సిలబస్ కూడా పెండింగ్ అయిపోయినాయి. ఇప్పుడు మాకు ప్రాక్టీస్ చేసుకోవాలన్నా భయంగా ఉంది, ఇంకా చాలా కష్టంగా అనిపిస్తుంది. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను, ఎందుకంటే మ్యాథ్స్ సార్ని ఇంకా సోషల్ని టీచర్ని పంపించమని వేడుకుంటున్నాము. మా కోసమైనా కొంచెం చర్య తీసుకోమని కోరుకుంటున్నాను. రిటైర్మెంట్ అయ్యింది, కానీ అప్పటి నుంచి మా స్కూల్కి ఎన్ని నెలలు అవుతుంది? 6 months. అంటే టీచర్ 9thలోనే రిటైర్మెంట్ అయ్యేది. ఓకే ఓకే. మాకు 10th స్టార్టింగ్ నుంచి అసలు సోషల్ టీచరే లేదు. ఓకే. మ్యాథ్స్ సార్ ట్రాన్స్ఫర్ పైన వెళ్ళిండు. అప్పటి నుంచి పేరెంట్స్ వచ్చి అడుగుతున్నారు, కానీ ఇట్లాంటి టీచర్స్ వాళ్ళు కూడా అరేంజ్మెంట్ చేస్తాము అని చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు మా స్కూల్కి ఏ సార్ లేడు. ఓకే. గవర్నమెంట్ పట్టించుకొని మా స్కూల్కి మ్యాథ్స్ సార్ ఇంకా సోషల్ టీచర్ సార్ జల్దీ రావాలని, మేము ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో జస్ట్ పాస్ మార్క్స్ అన్న తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. రైట్. సో మాకు ఇప్పుడు సోషల్కి టీచర్ ఏం లేరు. సో మాకు ముందు ఉన్న టీచరు ఏప్రిల్లోనే రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు. సో మాకు ఇప్పటిదాకా సోషల్ యొక్క పీరియడ్ కాలేదు. టీచర్ వాళ్ళు కూడా 2 పీరియడ్ కావాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మేము కూడా కొంచెం అంటే మేము చదువుతున్నాం, కానీ కొంచెం అర్థం కావడం అంటే కష్టము. ఇంకా మాకు ఎగ్జామ్స్ కూడా రెండు నెలలే. అయితే మేము ఎట్లా చదువుకోవాలి, మా సిలబస్ ఎట్లా కవర్ అవ్వాలి? మాకు ఇప్పుడు చాలా చాప్టర్స్ ఉన్నాయి. Part 1 Part 2 బుక్స్ ఇచ్చారు, కానీ Part 1 ఒకటి అయింది, Part 2 ఇంకా కాలేదు. మేమేం చేయాలి? మాకు ఇక 2 నెలలు ఎగ్జామ్స్ వస్తున్నాయి. మాకే ప్రాబ్లం, మేము ఫెయిల్ అయిపోతున్నాము. మాకు భయం అవుతుంది ఏం చేయాలో. సో మేము ప్రైవేట్లో కొంచెం ఫీజు ఉందని, కొంచెం ఎడ్యుకేషన్ బాగాలేదని గవర్నమెంట్లో వచ్చినాము. ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుందేమో అనుకోని. సో ఇక్కడ ఇట్లా టీచర్స్ లేరు, ఇట్లా ప్రాబ్లం అవుతుందని. సో నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా. సో ప్రొవైడ్ టీచర్ ఫర్ సోషల్ సబ్జెక్ట్ మ్యాథ్స్. ఏడాది నుంచి సోషల్ అండ్ మ్యాథ్స్ సార్ లేడు. మిగతా సబ్జెక్టులు దాదాపు ఈ నెలతో అయిపోతాయి. సబ్జెక్టు సిలబస్ మొత్తం ఆ 2 సబ్జెక్టులు రేంజ్ వల్ల మాకు ఇంకో 2 నెలల్లో ఎస్ఎస్సి ఎగ్జామ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మ్యాథ్స్ అంటే చాలా కష్టం. మ్యాథ్స్ ఇక తర్వాత ఇంటర్లో కానీ తీసుకున్న తర్వాత మ్యాథ్స్ చాలా ముఖ్యం. దానికి మ్యాథ్స్ సారే లేడు. దానివల్ల మేము ఎగ్జామ్ కూడా సరిగ్గా రాయలేకపోతున్నాం. టీచర్లు వాళ్ళకి తెలిసినది ఏదో ఒకటి చెప్తున్నారు మ్యాథ్స్లో, అది కూడా సరిగ్గా అర్థం కావట్లేదు. ఇది ప్రభుత్వం తొందరగా అర్థం చేసుకొని మా బాధని మ్యాథ్స్ సార్ని పంపిస్తే 2 నెలల్లో ఏదైనా తెలుసుకొని రాయడానికి అవకాశంగా ఉంటుంది. సోషల్ సార్ కూడా 15 రోజుల నుంచి రిక్వెస్ట్ మీద వేరే స్కూల్ నుంచి ఒక సార్ వస్తున్నాడు, రవి సార్ అని. ఆ సార్ కూడా 15 రోజుల నుంచి ఆయనకు తోచిన లెసన్లు చెప్తున్నాడు. మాకు కూడా ఈ సోషల్ సార్ పంపిస్తే వీళ్ళ ద్వారా కూడా ఏదైనా నేర్చుకొని ఎస్ఎస్సి ఎగ్జామ్లో జస్ట్ పాస్ మార్కులైనా తెచ్చుకొని పాస్ అవుతామని కోరుకుంటున్నాను.